మనం ఇప్పుడు మాట్లాడబోయేది కుంభరాశి గురించి. కుంభంలో శని ఉన్నారు, అందరికీ తెలుసు. ఈ సంవత్సరం 2024 ఎలా ఉండబోతోందో అని మాట్లాడకపోతున్నాం మనం కుంభరాశి గురించి. కుంభరాశి వాళ్ళకి ఏలినాట్స్ అని ఉంది, అందరికీ తెలుసు. మెయిన్ ఘట్టం ఇది, రెండో ఘట్టం అనమాట. అది జాతకరీత్యా మనం చూసినప్పుడు ఏంటంటే చాలామందికి ఏలినాట్స్ అనిలో మంచి జరిగిన కూడా ఉన్నాయి, ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే ఏంటంటే శని బలం పట్టింది అంటే అంటే మనకి బ్యాకింగ్ వస్తుంది, మనకి ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ అనేది ఎక్కువ ఉంటుంది. అది జాతకరీత్యా చెప్పగలం. మనం జనరల్గా మాట్లాడుకుందాం, ఎలా ఉన్నాయి గ్రహ సంచారాలు ఎలా అని చూద్దాం. కుంభంలో ఏమో మనకి శని ఉన్నారు, అలాగే రెండో ఇంట్లో మీనంలో ఏమో రాహు ఉన్నారు, అలాగే 8వ ఇంట్లో కేతు ఉన్నారు, మనకి 3వ ఇంట్లో గురు సంచారం జరుగుతోంది. గురుడేమో మనకి మే 1 ఏమో 4వ ఇంట్లోకి వెళ్తున్నారు, అంటే వృషభానికి వెళ్తున్నారు అనమాట, 4th హౌస్కి. ఆ సంచారం కూడా కొంచెం బెటర్ ఉంటుంది ఈ సంచారం కన్నాను. అది ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటున్నాము. ఏలినాట్స్ అని అనేది మనకి తెలుసు, శ్రమ అనేది అధికం పెడతారు, అలాగే శ్రమకి తగిన ఫలితం అనేది దొరుకుతుందా అనేది క్వశ్చన్ మార్కే. సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదే కదా, సో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది, ఎందుకంటే అందరూ మనకి సహకరించరు. మనకి మన ఫ్రెండ్స్ అనుకుంటూ మనకి మన వెనకాతల గోతులు తవ్వే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారనమాట, ఎస్పెషలీ ఈ సంచారం ప్రకారం. అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. నోటి దురుసు ఎక్కువ ఉండద్దు. అంటే రెండో ఇంట్లో రాహు ఉన్నారు కనుక మనకి వస్తుంది, డబ్బు ఇస్తారు, అదొక మాయలాగా డబ్బు ఇస్తారు, ఎలా ఖర్చు పెడుతున్నామో తెలియదు, అదే ప్రాబ్లం అవుతుందన్నమాట. ఖర్చు చాలా 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 అధికం ఉంటుంది. అలాగే ఏంటంటే దేంట్లో ఖర్చు ఉంటుందంటే కుటుంబ పరంగా ఉంటుంది, పిల్లల పరంగా ఉంటుంది. ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది ఎక్కువ కనిపిస్తోంది, ఎందుకంటే 2 ఉన్నాయి. ఇప్పుడు 2nd హౌస్ రాహు ఉన్నాడు, దాంట్లోనే తెలిసిపోతుంది ఏంటంటే ఖర్చు ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్ట్రీమ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అని. అండ్ ఏలినాట్స్ అని కూడా ఉంది కనుక ఈ 2 మాత్రం మనకి తప్పట్లేదు అనమాట ఈ సంవత్సరం కూడాను. అలాగే మనం చూసామంటే ప్రమోషన్ రావాలి, మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మనం చాలా బాగా పనిచేస్తున్నాము, ఇంత శ్రమ పడుతున్నాము అనుకున్న వాళ్ళందరికీ ఎదురు దెబ్బలు తప్పవు ఈ ఈ సంవత్సరంలో కూడా. 4వ ఇంట్లోకి మనకి జూపిటర్ వెళ్ళిన తర్వాత ఏంటంటే కొంత బాగానే ఉంటుంది, కంఫర్ట్ లెవెల్ కొంత పెరుగుతుంది, బాగానే ఉంటుంది అనుకోవాలి. ఎందుకంటే 2nd లార్డ్ 4thలోకి వెళ్తున్నాడు, అలాంటప్పుడు డబ్బు కూడా కొంచెం మనం వెనకేసుకోవాల్సిన సేవింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సేవింగ్స్ అనేది మీరు చేద్దామన్నా కూడా లాస్ట్ సంవత్సరం కూడా కుదరలే, ఈ సంవత్సరం కూడా కొంచెం మిశ్రమంగానే ఉంది. ఎందుకంటే సేవింగ్స్ ఉంటే ఏంటంటే మనకు ఒక సపోర్ట్ కదా, ఆ సపోర్ట్ సిస్టమ్ కూడా నేను ఇందాక నుంచి చెప్తున్నాను తక్కువే అని. సో ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే చాలా ఫైనాన్షియల్ డ్రెయిన్, అనుకోకుండా డబ్బు అనేది జారిపోతూ ఉంటుంది, అది వాటర్ లాగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే బడ్జెటింగ్ చేసుకోవాలి, పర్సనల్ డెవలప్మెంట్ మీద మనం ధ్యాస పెట్టాలి. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో పొలిటికల్గా మనం చూసామంటే మీకు మనుషుల సపోర్ట్ ఉంటుంది, కానీ మనకి సపోజ్ ఒక ఇది ఉన్నత స్థానం రావాలి అన్నప్పుడు కొంచెం కష్టమే అనమాట. ఉన్నత స్థానం వచ్చే ఛాన్సెస్ ఈ సంవత్సరం కూడా కనిపించట్లేదు, దానన్నిటికీ మనం పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొన్ని కలహాలు అనేవి కనిపిస్తున్నాయి, కానీ లవ్ పార్ట్నర్ కావాలి, మనం చూసుకుంటున్నాము, పెళ్ళికి చూస్తున్నాము అన్న వాళ్ళందరికీ మే తర్వాత మంచి సూచనలు కనిపిస్తాయి. మీకు కావాల్సిన పార్ట్నర్ మీకు కనిపిస్తారు, మీరేమో ఏంటంటే మంచి పార్ట్నర్షిప్లోకి వెళ్తారు. అది నేను ఈవెన్ బిజినెస్ కూడా చెప్తున్నాను అండ్ ఆల్సో దాంపత్య జీవితం కూడా చెప్తున్నాను. దాంపత్య జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏంటంటే కొంతమంది మ్యారేజ్ ప్రపోజల్కి వెళ్తూ ఉంటారు. సో ఈ జూన్ జూలైలో మంచి సూచనలు అనేది కనిపిస్తాయి, మీకు పెళ్ళయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. తప్పక ట్రై చేయండి, ఎందుకంటే గురు 4th అయితే కొంచెం కంఫర్ట్ లెవెల్ కూడా మీకు పెరుగుతుంది, అంటే హెల్త్ కూడా బాగుంటుందన్నమాట. ఈ ఇయర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే నీరసం ఎక్కువ ఉన్నా కూడా అండ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నా కూడా ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. అంటే మీ హెల్త్ కూడా కొంచెం కుదుట పడుతుంది, ఎస్పెషల్లీ పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టి. అలాగే పరిహారాలు చేసినప్పుడు పరిహారాలు ఏమేమి చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. శనికి తప్పక శనివారం 108 సార్లు ప్రదక్షిణ చేయడం అనేది మంచిది, అంటే నవగ్రహాలకి చేయొచ్చు, ఏ గుళ్ళో అయినా వెళ్ళి చేయొచ్చు. అలాగే సోమవారం ఎప్పుడు ఎన్ని సోమవారాలు అంటే 19 సోమవారాలు తప్పక మీరు రుద్రాభిషేకం చేయడం కానీ, రుద్రం వినడం కానీ, లేకపోతే శివ పూజ చేయడం కానీ చాలా మంచిది, శివ ధ్యానం చేయడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే హనుమాన్ చాలీస చదువుకోవడం కూడా చాలా చాలా మంచిది. తప్పక ఈ పరిహారాలన్నీ చూడండి. అలాగే మీ జాతక రీత్యా మీకు సొల్యూషన్ కావాలి అన్నప్పుడు, ఇది మనం మాట్లాడుకునేది ఒక రాశి గురించి, మిగతా గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుకోవట్లేదు, అంటే ఒక సంవత్సరం గురించి మాట్లాడుకుంటున్నాము. సో
మీకు మీ జాతక రీత్యా మీకు సొల్యూషన్ కావాలి, అలాగే జాతిరత్నాలు కావాలి అన్నప్పుడు తప్పక మనని సంప్రదిస్తే కనుక మంచి సొల్యూషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము జాతకం శూన్యంగా పరిశీలిస్తాము కూడాను, అలాగే మనం జాతిరత్నాలు చేయించిస్తాము. మన దగ్గర మంచి జెమాలజిస్ట్ ఉన్నారు కనుక తప్పక మనని సంప్రదించవచ్చు. ఎలా సంప్రదించాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక మీకు మంచి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ సంవత్సరం 2024 కుంభరాశి వాళ్ళకి మిశ్రమంగానే ఉంది, అంతేం బాగాలేదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. లెట్స్ సే లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం బెటరే కానీ బట్ మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతుందన్నమాట.